మంది అవాకులు చవాకులు మాట్లాడిన వైసీపీ నాయకులను చూసాం. అలా అలా రాజధాని మీద ఆ రకంగా మాట్లాడిన నాయకుల్లో శ్రీమతి రోజా గారు ఒకరు. ఇవాళ అక్కడ జరిగింది ఒక సభ. ఆ సభలో ఇందాక నేను చూపించిన మాటలు చంద్రబాబు నాయుడు గారివి. సో ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఒకటే మూడు ఉంది. అదేంటి అంటే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అని. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇంకా భ్రమలో ఉన్నాడా, ఇది ఉండదని ఏం చెప్పదలుచుకున్నాడో. మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇచ్చిన స్ట్రోక్ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. వెంకటకృష్ణ గారు, మీకు, అంపసాని గారికి, బాలకోట గారికి, సుధాకర్ గారికి, వీక్షకులందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఇందాక బాలకోట గారు మాట్లాడిన దగ్గర నుంచి నేను మొదలు పెడతా. ఒక రాజకీయ పార్టీ అనేది రాష్ట్రంలో ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎన్నికల్లో పాల్గొనవచ్చు, ఓడిపోవచ్చు, గెలవచ్చు. గెలిచినటువంటి వాళ్ళు సంక్షేమం, అభివృద్ధి, ప్రజాస్వామ్యబద్ధంగా నడపాలి. ఓడిపోయినటువంటి వాళ్ళు సమీక్ష చేసుకొని ముందుకెళ్ళాలి. గొంతు కొంచెం బాగలేదు, అందుకని పర్లేదు చెప్పండి. కానీ జగన్మోహన్ రెడ్డిది రాజకీయ పార్టీ కాదు. ఇక్కడ నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను, చాలా స్పృహలో ఉండి చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ముసుగులో ఉన్నటువంటి టెర్రరిస్టు స్వభావం కలిగినటువంటి పార్టీ నడుపుతా ఉన్నాడు. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, బాలకోట గారు చెప్పినట్టే ఒక రాజకీయ పార్టీ ఒక నినాదంతో నేను 3 రాజధానులు కడతాను అని చెప్పేసి, 30 రాజధానులు కడతాను అని చెప్పేసి, ఒక రాజ్యాంగపరమైనటువంటి హక్కుగా వచ్చినటువంటి రాజధానిని అవహేళన చేస్తూ, రాజ్యాంగాన్ని అవహేళన చేస్తూ, మొత్తం ప్రజల్ని అవహేళన చేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయాల్ని ప్రజలు తిప్పికొట్టారు. తిప్పికొట్టిన తర్వాత ఒక రాజకీయ పార్టీ అయితే ఏం చేయాలంటే సమీక్ష చేసుకోవాలి. ఎస్, నేను చేసింది తప్పే, నేను చేసింది పొరపాటే. మరలా ఏదైతే రాజధాని అనే ఒక అంశం ఉందో అది రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశం. ఈ భారతదేశ రాజ్యాంగం ప్రకారం ఈ దేశానికి ఒక రాజధాని, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి ఒక్కొక్క రాజధాని ఉంది, కాబట్టి నేను కట్టుబడి ఉంటాను అని మాట్లాడాలి. కానీ దానికి భిన్నంగా గతంలో ఏదైతే ప్రజల తిరస్కారానికి గురైనటువంటి అంశం ఉందో ఆ అంశాన్నే ఇది రాజ్యాంగంలో ఎక్కడా లేదని, అవసరం వస్తే దీన్ని కూలుస్తామని, లేకపోతే ఇంకా కులాలు మతాల పేర్ల మీద దాని గురించి మాట్లాడుతున్నాడంటే ఇది టెర్రరిస్టు స్వభావం కాదా? నేను ఖచ్చితంగా అడుగుతా ఉన్నా. టెర్రరిస్టు స్వభావం రెచ్చగొడతా ఉన్నాడు. మీరు చూడండి, ఓడిపోయిన తర్వాత సమీక్షలు చేయకుండా అతను ఏదైతే ఒక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారో ఆ యాక్ట్ ప్రజల యొక్క భూముల్ని లాక్కునేదిగా ఉందని, రాజముద్ర కాకుండా తన దిష్టి బొమ్మతో వేసుకున్నారని ప్రజల్లో తీవ్రమైనటువంటి అది తర్వాత అది మాట్లాడదామండి. పాస్ పుస్తకాలది, ఫోటోలది చాలా కత్తుంది దాని మీద. ఒక్క మాట అమరావతి గురించి కూడా తిరస్కరించి అమరావతి గురించి మాట్లాడుతున్నా. తిరస్కరించిన తర్వాత మళ్ళా నేను అదే చేస్తాను అని అంటే దీన్ని టెర్రరిస్టు స్వభావం అనరా? అందుకనే మేమేమంటున్నామంటే, చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఎందుకంత బలంగా చెప్పారంటే, ఇలాంటి రాజకీయ నాయకుడు టెర్రరిస్టు స్వభావం ఉండి టెర్రరిస్టు ముసుగుతో నడుపుతున్నటువంటి రాజకీయ నాయకుడిని చంద్రబాబు నాయుడు గారు లాంటి 40 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నాయకుడే చూడలేదు. కాబట్టి ఒక రక్షణ కవచాన్ని రాజధానికి ఆయన కట్టడి చేస్తా ఉన్నాడు కాబట్టి అంత భరోసాగా మాట్లాడగలిగాడు. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో విచ్ఛిన్నం చేయటానికి మాటలే కాకుండా చేతలు కూడా చేశాడు. కోర్టుల్ని దూషించాడు, కోర్టులను అనుమానించాడు, పార్లమెంట్ లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేశాడు, సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లాడు. ఇలాంటి ఎటువంటి సమస్య ఈ రాజధాని అనే దానికి రాకూడదు అనే ఉద్దేశంతో ఢిల్లీలో కూడా, పార్లమెంట్ లో కూడా దీని మీద అనేకమైనటువంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. పార్లమెంట్ కమిటీ కూడా మాట్లాడుతూ ఉంది. అమరావతిని రాజధాని అనే దాన్ని కదిలించకుండా ఒక రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేస్తున్నామని భరోసాతోటే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. ఆ భరోసా అందుకే కదా నేను అందుకే అన్నాను, ఆయన ప్రజలకి భరోసా ఇవ్వడమే కాదు, రాజకీయ నాయకులు భరోసా కల్పించడం కోసం కొన్ని మాటలు చెబుతారు. కానీ వాళ్ళు చెప్పే మాటలతో పాటు వాళ్ళలో కూడా ఒక ధీమా కనిపించినప్పుడే అది వర్కౌట్ అవుతుంది. ఆ ధీమా ఇవాళ చాలా స్పష్టంగా అంటే ఇంతకుముందు లేదని కాదు, ఇంకా కొట్టొచ్చినట్టు కనపడింది.